వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగుగదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందుగదా. వైకుంఠంబున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట. వైకుంఠంబున పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవళించ. ఆదిలక్ష్మియు పాదములొత్తగా చూచిన వారిది జన్మము ధన్యము. ఆ సమయంబున భృగుమునీంద్రుడు వైకుంఠమునకు అరుదెంచే. ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము చెందే కాలాదన్నెను. కడు వినయంబున కమలనాథుడు ముని పొంగవుని పాదములొత్తి. అజ్ఞానమని ఏ నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి వైకుంఠంబును వీడి వెంటనే భూలోకంబుకు అరుదించే. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరము చేరెనుగా. పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురమను స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి ధ్యాన ముద్రలో నిలిచెను తల్లి. లక్ష్మీదేవిని వెదకుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కళలు తప్పి కడుబీడాయే. రమాదేవిని తలచుచు స్వామి పరిపరి విధముల సోకించే. సతిని వెదకుచు నారాయణుడే పుడమికి చేరెను దుఃఖముతో. ఎంతవారైన కాంతదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే. నా హృదయేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారాయని చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రీసుని చేరెనుగా. అలసి సొలసి ఆదామరచి నిద్రాహారము మై మరచి పుట్టని గూటిగా చేసుకొని పరితపించెను పరమాత్మ. బ్రహ్మ శివుడు ఆవుగా దూడగా మారుట. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా. భృగుముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచే. అలుకలు మాని ఆలకింపుమన సాగర పుత్రిక సరియనియే. అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముద్దు మోముతో చెంగున దూకుచు దూడగ మారెను శంకరుడే. నుదుటను బొట్టు ముక్కుకు నత్తు కొప్పున పూలు తురిమెనుగా. చక్కదనాల చీరెను కట్టి గొల్లభామగా మారెను లక్ష్మి. ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలో కలిసిన మహనీయులకు వందనమిడుచు తావెడలే. ఆవు స్వామికి క్షీరములిచ్చుట.
మందతో కలిసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాజేరి క్షీరధారలను పుట్టలు వదలి స్వామి ఆకలి తీర్చెనుగా. అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరుగెడుతూ గండ్రగొడ్డలిని చేతను బూని ఆవును కొట్టగా ఎత్తెనుగా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా తానిలిచే గొడ్డలి వ్రేటు తలపై పడగా నెత్తుటి ధారతో తడిచెనుగా. అది చూచిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతెనుకే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. చోళరాజునకు విష్ణుమూర్తి శాపమిచ్చుట. రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుసకొడుతూ ఘోరమైన శాపమునొసగి పిశాచిగానే మారెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా. శాపము బాపి క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము బాప మదినించి మార్గము తానే తెలిపెనుగా. ఈ శరీరము వదలిన పిదప చోళవంశమున జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు. పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసియు వజ్రకిరీటము శిరసున దాల్చగా శాపము తొలగును తక్షణమే. అంధుడు అయిన గోపాబాలుడు స్వామి పదముల చెంతకు చేర నాశిల రూపము వెలసిన వెంటనే నీ కను చూపు వచ్చుననుచు శ్రీహరి వరాహస్వామిని స్థలము అడుగుట. శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళెనుగా. వరాహస్వామి పర్ణశాలకే శ్రీహరి తానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహస్వామిని అడిగెనుగా. స్థలమును ఇచ్చిన ఫలితము నిమ్మని వరాహస్వామి కోరెనుగా. కలియుగ మందున నన్నే కొలువగ భక్తులు ఎందరు వచ్చెదరు. ముందుగా నిన్ను చూసిన పిదపే తదుపరి నాదరి చేరెదరు. శ్రీహరి ఒకళమాత వద్దకు చేరుట. వరాహస్వామి భక్తురాలు వకుళమాతను చేరెనుగా. ద్వాపరయుగమున యశోదమాతకు ఇచ్చిన వరమే గురుతొచ్చే. అమ్మాయనుచు ఆర్తిగా పిలిచి వకుళమాత ఎదుటను నిలిచి తల్లి తండ్రి లేనివాడను నీదు బిడ్డగా వచ్చినాడను. ముంగిట నిలచిన స్వామిని చూసి తల్లి మనసు తల్లాడిల్లి తల మీదున్న గాయము చూసి తల్లి కనులే చెమ్మగిల్లే. స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టే. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి ప్రక్కన తానే కూర్చొని వింజామరతో వీచుతూ స్వామికి కడుపు నిండుగా
వింజామరతో వీచుతు స్వామికి కడుపు నిండుగా పెట్టెను తల్లి. శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా. వకుళమాత వడిలో చేరి సేదను తీరెను పరమాత్మ. పద్మావతి జన్మ వృత్తాంతము. హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాము. ఇది వెంకటేశ్వర గానామృతము. ఇది ఫస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ అలాగా లైన్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇది మొదటి నుండి వెంకటేశ్వర గానామృతం, కళ్యాణ గానామృతం అనమాట. వెంకటేశ్వర కళ్యాణ గానామృతము. ఈరోజు నుండి అయితే ఈ గానామృతం వీడియోస్ లైన్గా వస్తుంటాయి. మొత్తం కళ్యాణ గానామృతము పూర్తయ్యే వరకుని మన ఛానల్లో మొత్తం పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అయితే ఈ గానామృతము ఇంకా అప్పల బాలరత్నం అన్న ఆమె రాశారనమాట. ఇది అన్ని దేవాలయాల్లో శ్రవణ నక్షత్రం రోజు పారాయణం జరుగుతుంది.